నిజంగా కీలకమైందే. సార్ ఏంటి రేవంత్ మీకు సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ మొన్న పవన్ వ్యాఖ్యల్లో దీనికి సంబంధించిన రెఫరెన్స్లు కూడా చాలా ఉన్నాయి. సార్ ఏంటి రేవంత్ హరీష్ రావు మధ్య బూతుల యుద్ధం? అన్నం తినేవాడు ఎవరో ఇలా మాట్లాడుతున్న హరీష్ రావు, అసలు నువ్వు మనిషివా పశువా? హరీష్ రావు చేసిన కామెంట్లు. కేసీఆర్ హరీష్పై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అనుకుంటే అది పక్క రాష్ట్రాలకి అలా 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 వ్యాపించుకుంటూ వెళ్ళిపోతున్నదా? సార్ మీరు ఏదో ఆంధ్రప్రదేశ్కే బూతులకు ఏదో పేటెంట్ రైట్ ఉందనే ఒక భావన ఉంటే దాంట్లో నుంచి బయటికి రండి సార్. ఎందుకంటే సమయము కుదరడం, అదే నేను చెప్పేది. సమయం కుదరనప్పుడు అందరూ మామూలుగా అందరూ పెద్ద మనుషులే, కాస్త తలుపులు వేసారు ఇంకెవరు లేదన్నప్పుడు అసలు సంగతి బయటకు వస్తుంటారు. అలాగే ఇంకొక నాయకుడు ఒక మాట అన్నాడు, మేము ఇంట్లో ఉంటాము మరీ అంత ఉక్కపోతగా పరిస్థితి బాగాలేదన్నప్పుడు మేము టాయిలెట్ తలుపులు కూడా తీస్తాము అని. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు అనేది పక్కన పెడదాం, కానీ అన్నం తినేవాడు ఏం మాట్లాడతాడు, మనిషా పశువా అని. మరి ఈయన ఏమన్నా పెద్ద ఉన్నతమైన ఉత్తమమైన భాషలో మాట్లాడుతున్నాడా? ఆయనేమో జాతిపిత అన్నాడు. ఎవరు జాతిపిత కేసీఆర్ అంటున్నారు మీరు, ఆయన జాతిపిత కాదు ఆయన అని ఈయన అన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఎలాంటి జాతిపిత? ఆయన జాతిపిత అంటే గాంధీజీ ఇంత నిరాడంబరంగా ఉన్నారు, ఆయన ఇదే కట్టుకున్నాడు, ఈయనేమో ఫామ్ హౌస్లో ఉంటాడు, ఇట్లాంటివేమో ఆయన మాట్లాడాడు. ఈయన ఏమంటున్నాడు, ఆయన జాతిపిత, మీరు బూతు పిత అంటున్నాడు ఆయన. వీళ్ళందరూ బూతు పితలు కాదు, పితామహులు. తెలుగు నేతలు చాలామంది బూతు పితామహులై ఉండడం అన్నది మనకు చాలా దురదృష్టకరమైన విషయం. రేవంత్ రెడ్డి తన కుటుంబం మీద చాలా అవమానకరంగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టాడని ఆ రేవతి అనే జర్నలిస్ట్ను ఇంకొక ఆమెను ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఓకే, దాన్ని చట్టరీత్యా ఏం చేయాలి ఏంటనేది తీసుకోవచ్చు, మరీ ఎక్స్ట్రీమ్కు వెళ్లకుండా. కానీ అదే సమయంలో ఆయన మళ్ళీ బట్టలు ఇప్పించే కార్యక్రమం ఏంటండి? జగన్కైనా రేవంత్ రెడ్డికైనా ఇంకొకరికైనా బట్టలు ఇప్పిస్తాం. ఎందుకు సార్ బట్టలు ఇప్పించడం? అసలే బట్టలు ఎక్కువ లేవు ప్రజలకు, మనమేం ఇవ్వట్లేదు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు జనతా వస్త్రాలు అవి ఇస్తుండేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. ఈ బట్టలు ఇప్పించడము, అన్నం తినేవాడు అంటే అన్నం తినని వాళ్ళు ఏం మాట్లాడదు, ఏమైనా వేరే ఉన్నాయా తెలుసా ఆయనకు? మనకు తెలియదు. కాబట్టి ఇది ఒక అసహనాన్ని, పరస్పర ద్వేషాన్ని, తిట్టిపోయడాన్ని చెప్తూ ఉంది తప్ప ఇందులో రాజకీయము ఎంత మాత్రం లేదు. తిట్లలో బూతుల్లో పైచేయి సాధించాలనే పోటీ. బూతుల తమాషా ఏం తెలుసా, హరీష్ రావు ఇలా అంటున్నప్పుడే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బీజేపీ ఆయన అంటున్నాడు కదా, పోటీ పెడితే కేసీఆర్కే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏమన్నాడు హరీష్ రావు, ఈ బూతులను మొదలుపెట్టిందే రేవంత్ రెడ్డి అన్నారు. ఆ విషయంలో చాలామంది హరీష్ రావుతో విభేదిస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో చిన్న నాయకుడిగా ఉన్నప్పుడే కేసీఆర్ ఈ ఉద్యమంలో ఎవరిని చూసినా తిట్టిపోచారు. సార్ అవన్నీ ఉద్యమం తిట్లు, అవన్నీ వ్యక్తిగత తిట్లు కాదు అన్నది వాళ్ళు చెప్పుకున్న ఒక సమర్థన. కాబట్టి తిట్లు తగ్గించండి తప్ప ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరి స్కోర్ ఎంత, ఎవరు సెంచురీ, ఎవరు డబుల్ సెంచురీ, ఎవరు బూతు పితామహులు, అది శుద్ధ దండగా. కానీ వేడి పెంచే ప్రయత్నంలో భాగంగా ఇవి జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఇది ఆగాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ, తమిళనాడు అయినా మీరు హక్కులు సమస్యలు వాటి గురించి మాట్లాడండి అంతే. సార్ ఏంటి ట్రంప్ దెబ్బకు భారతీయులు విపరీతంగా భయపడే పరిస్థితి, గ్రీన్ కార్డుదారులను కూడా నగ్నంగా ఇంట్రాగేషన్ చేయడం, గ్రీన్ కార్డు ఉన్న